ఇక మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే చేసిన విశ్వంబర సినిమా కంటే ప్రస్తుతం చేస్తున్న అనిల్ రావుపూడి సినిమాపైనే భారీగా అంచనాలు ఉన్నాయని అంటున్నారు. ఇక విశ్వంబర సినిమాను ఈ ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అనిల్ రావుపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందు నుంచే అనిల్ రావుపూడి ప్రమోషన్ షురూ అయితే చేసేశారు. ఇక సినిమా షూటింగ్ ప్రారంభించిన తర్వాత అంచనాలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. మరి ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటిస్తున్న విషయం అయితే మనందరికీ తెలుసు. ఇక అనిల్ రావుపూడి గత చిత్రం సంక్రాంతికి వస్తున్నాం విజయంలో కీలక పాత్ర పోషించింది. ఏంటి అని అంటే అంతా టక్కుని చెప్పే విషయం కామెడీ అని. ఇక ఆ సినిమా మాత్రమే కాకుండా అనిల్ రావుపూడి గతంలో వచ్చిన సినిమాల్లో కూడా ఎక్కువ శాతం కామెడీయే ఉంటుంది. ఒక్క భగవంత్ కేసరి మినహా మిగతా సినిమాల్లో ఎక్కువ శాతం కామెడీ ఉంటుంది. ఇక చిరంజీవి సినిమాలో కూడా మాస్ మసాలా కామెడీ ఉంటుందని సమాచారం అయితే అందుతుంది. అంతేకాకుండా చిరంజీవి వింటేజ్ యాక్టింగ్, వింటేజ్ కామెడీ సీన్స్ ను ప్రేక్షకులు చూడబోతున్నారని మేకర్స్ అయితే చాలా నమ్మకంగా చెప్తున్నారు. మరి చిరంజీవి అనిల్ రావుపూడి కాంబో మూవీని కేవలం కామెడీకే పరిమితం చేయకుండా ఆకట్టుకునే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చూపించబోతున్నారట. ఇక సాధారణంగా ఎమోషన్స్ ఎక్కువైతే కామెడీ ఉన్నా కూడా భారంగానే అనిపిస్తుంది. అందుకే దర్శకుడు అనిల్ రావుపూడి కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్ చేసే సీన్లు రాసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎమోషన్లో కాస్త స్క్రీన్ ప్లే భారంగా సాగుతుంది అనుకున్న సమయంలో కామెడీ సీన్స్ వస్తాయట. ఇక అలా కామెడీతో పాటు ఫ్యామిలీ భాగోద్వేగాలను అద్భుతంగా ఈ సినిమాలో దర్శకుడు అనిల్ రావుపూడి పండించబోతున్నాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులైతే ఆఫ్ ద రికార్డ్ అయితే చెప్పేస్తున్నారు. మరి చిరంజీవి అనిల్ రావుపూడి సినిమా అనగానే ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తి అయితే కనబరుస్తున్నారు. అందుకేనండి ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా పెద్దపీట వేయాలని నిర్ణయించుకున్నట్లయితే తెలుస్తోంది. మరి ఇక 2026లో విడుదల కాబోతున్న చిరంజీవి అనిల్ రావుపూడి మూవీలో హీరోయిన్ గా నయనతార నటిస్తున్న నేపథ్యంలో తమిళ్లో కూడా ఈ సినిమాకు బజ్ క్రియేట్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరి అయితే అనిల్ రావుపూడి సినిమాలు కేవలం తెలుగులో మాత్రమే విడుదల అవుతూ ఉంటాయి. మరి ఈసారి ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసి ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తారా లేదా అనేది చూడాలి. మరి ఈ సినిమాకు బీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సంగీతం ప్రధాన ఆకర్షణగా అయితే నిలిచింది. ఇక మెగాస్టార్ సినిమాలోని పాటలు సైతం అదే స్థాయిలో ఉండే విధంగా బీమ్స్ కసితో వర్క్ చేస్తున్నాడని మేకర్స్ అయితే అంటున్నారు. మరి ఈ సినిమాను సాహు గారిపాటితో కలిసి నిహారిక కొణిదెల నిర్మిస్తున్న విషయం అయితే తెలిసిందే. అతి త్వరలోనే సినిమా నుంచి కీలక అప్డేట్ రాబోతుందని సమాచారం అందుతుంది. అదేంటి అనేది ఇప్పుడు చూడాలి.